తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసేసుకుంటే ఒకటి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, ఆ పైన కొన్ని సదుపాయాలు వచ్చేస్తాయి. అట్లాగే ఈ పచ్చబెళ్ళ పట్టుకెళ్తే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో టీ ఇచ్చి కూర్చోబెట్టి పనిచేసి పంపిస్తారు. ఇట్లాంటి ఆలోచనలు చేసుకుంటే తప్పు. మీరు సీరియస్గా పార్టీలో కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు 1 కోటి మందికి పెరిగినటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నేపథ్యంలో చంద్రబాబు గారు వాళ్ళందరినీ యాక్టివ్ అయ్యేటటువంటి సెకండ్ స్టెప్ అడుగులు వేశారు. అందులో అందరికీ నామినేటెడ్ పదవులు, అందరికీ పార్టీ పదవులు ఇవ్వం. ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా పనిచేస్తారో అట్లాంటి వాళ్ళని క్యూబ్స్ అన్నటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్, క్యూబ్స్ అనేటటువంటిది. అంటే క్లస్టర్ అంటే సి, యూనిట్ అంటే యు, బూత్ అంటే బి, సెక్షన్ అంటే ఎస్. అందుకని క్యూబ్స్ అని పేరు పెట్టారు. ఈ క్యూబ్స్లో ఉన్నటువంటి వాళ్ళకే పదవులు దక్కుతాయి. ఏ స్థాయి నాయకులైనా క్యూబ్స్లో ఉంటేనే పదవులు దక్కుతాయి అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. దానికి అనుగుణంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే తగినటువంటి ఏర్పాట్లు చేసుకోమని ఆదేశించారు.